భారత ప్రధాని మోడీ గారికి రష్యాకి రమ్మని ఆహ్వానం అందింది. మే 9వ తారీఖు రష్యాలో విక్టరీ డే పెరేడ్ ఉంది. దానికి రమ్మని ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చిందంట. ఈ దిశగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. ఏదైతే మే 9 ఉందో అది ఈ సంవత్సరం 2025 ప్రత్యేకం. అది 80th యానివర్సరీ ఆఫ్ రష్యాస్ విక్టరీ ఓవర్ జర్మనీ. రెండో ప్రపంచ యుద్ధం టైంలో రష్యా జర్మనీ పైన గెలిచింది కదా, దానికి 80 వసంతాలు నిండుతాయంట. ఇప్పుడు ఈ టైంలో రష్యాలో మాస్కోలోని రెడ్ స్క్వేర్ చాలా ఫేమస్, అది ఐకానిక్ రెడ్ స్క్వేర్ అంటాం. అక్కడ పెద్ద పెరేడ్ జరుగుతుందంట. దానికి ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలను పిలుస్తున్నారు రష్యా, ప్రధానంగా భారతదేశాన్ని పిలుస్తున్నారనమాట. పుతిన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానం అందించారంట. అండ్ మనందరికి తెలుసు, దాదాపు 4 సంవత్సరాల తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ గారు ఈ సంవత్సరం ఆయన కూడా భారతదేశానికి రాబోతున్నారు. మోడీ గారు 2024లో పుతిన్ గారిని కలిశారు, రష్యాకి వెళ్ళారనమాట. అయితే పుతిన్ గారు మాత్రం గత 4 సంవత్సరాల నుంచి భారతదేశానికి రాలేదు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మోడీ గారు కనుక మే 9th రోజు విక్టరీ డే పెరేడ్ కనుక రష్యాకి వెళ్ళగలిగితే అది చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్యా చాలా కొద్ది ఫ్రెండ్లీ నేషన్స్ మాత్రమే ఆహ్వానించిందంట. దానిలో ప్రత్యేకంగా ఇండియాను ఆహ్వానించిందంట.